ఓకే, సో మనం స్లైడ్ షోకి వెళ్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం వాట్ ఈస్ ద హెచ్టిఎంఎల్ అనేది తెలుసుకుందాం. ఏందమ్మా? హలో, మీకు స్క్రీన్ షేర్ కాలేదు, బట్ నో బడీ కెనాట్ ఆస్క్ టు దట్ కదా, అడగాలి కదా. ముందు స్క్రీన్ షేర్ అడగాలి, మీరు స్క్రీన్ షేర్ చేయమని అడగాలి. పెడతాను. ఓకే, అంటే స్క్రీన్ షేర్ పెట్టాను. సో ఓకే, నౌ విజిబుల్. కనబడుతుందమ్మా? Yes sir. ఓకే, వెరీ గుడ్. So okay, let's listen. ఫస్ట్ మనం హెచ్టిఎంఎల్ అంటే ఏందో తెలుసుకుందామమ్మా. ఒక వెబ్ డిజైనింగ్ చేయాలంటే ఇట్స్ ఎ నీడ్ ఆఫ్ టు హెచ్టిఎంఎల్. So without HTML, no web pages. We should remember to that thing. Without HTML, no web applications. Okay? Without HTML, no web applications. So కాబట్టి మనం వెబ్ అప్లికేషన్స్ చేయాలి అంటే ఏం కావాలి? HTML కావాలి. హెచ్టిఎంఎల్ అంటే అర్థం ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది వెబ్ డిజైన్ చేయడం కోసం వాడతాం అన్నమాట. సో ఓకే, ఈ లాంగ్వేజ్ అనే దాని గురించి మీరు ఇక్కడ చూడండి, నేను ఒక్కొక్క పాయింట్ చెప్తాను మీకు. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. It is the backbone of most web pages. Most web pages, in order to make the website look and function certain way. అంటే అర్థం ఏంటంటే ఒక వెబ్ పేజ్ చేయాలంటే, ఏదైనా ఒక వెబ్సైట్ చేయాలంటే హెచ్టిఎంఎల్ అనేది లేకపోతే నో వెబ్సైట్స్. ఈవెన్ దో మీరు రియాక్ట్ వాడండి, లేకపోతే జావా వాడండి, లేకపోతే పైథాన్ వాడండి, డిజాంగో వాడండి, వాట్ ఎవర్ ఇట్ మే బి ప్లాట్ఫామ్స్ ఇఫ్ యు ఆర్ యూజింగ్. ఏ పేజ్ అయినా మీరు రైట్ బటన్ క్లిక్ చేసి వ్యూ సోర్స్ అంటే అక్కడ కనపడే కోడ్ని మనం హెచ్టిఎంఎల్ అంటాం, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం అన్నమాట. ఇది ఇట్స్ అన్ ఎసెన్షియల్ అనమాట. అది లేకపోతే మనకి వెబ్ పేజ్లే ఉండవు. కాకపోతే హెచ్టిఎంఎల్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ డిజైన్స్ ఓన్లీ స్టాటిక్ పేజెస్. స్టాటిక్ పేజెస్ అంటే డైనమికలీ వీ కెనాట్ మోడిఫై ద డేటా. ఒక బటన్ నొక్కినప్పుడు ఒక ఎఫెక్ట్ జరగాలి, లేదా ఒక స్క్రీన్ స్క్రోల్ చేసినప్పుడు ఒక ఎఫెక్ట్ జరగాలి. ఇటువంటివన్నీ జరగవు దేంట్లో? హెచ్టిఎంఎల్ అనేది ఒక స్టాటిక్ పేజెస్ డిజైన్ చేయడం కోసమే యూజ్ చేస్తాం. అయితే దీనికి సిఎస్ఎస్ యాడ్ చేస్తే దాన్ని లుక్ అండ్ ఫీల్ ఫ్రీగా చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే రిచ్ వెబ్ పేజెస్ డెవలప్ చేయాలంటే వి గో ఫర్ సిఎస్ఎస్ వాడతాం. దానికి ఇంకా ఎఫెక్టివ్గా యానిమేషన్స్ కానీ, ఒక డైనమిక్ ఇన్పుట్స్ ఇస్తే దాంట్లో మ్యానిపులేషన్స్ కానీ, లేదా ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ అప్పుడు మనం వాడే వాటిని డైనమిక్ పేజెస్ అంటాం. దానికి పిహెచ్పి కానీ, జావా స్క్రిప్ట్ కానీ, ఎనీ బ్యాక్ అండ్ అప్లికేషన్ లాంగ్వేజ్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. వన్ ఆఫ్ ది పిహెచ్పి వాడుతుంటాం, జావా స్క్రిప్ట్ వాడుతుంటాం, పైథాన్ యూజ్ చేస్తుంటాం, జావా సర్వ్లెట్స్ వాడుతుంటాం, ASP.NET వాడుతుంటాం. వీటిలో ఏదైనా వాడి డైనమిక్ పేజెస్ని మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వెబ్ మెథడాలజీలో మనకి మెయిన్ వచ్చేసి హెచ్టిఎంఎల్ అంటే ఏంది? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. ఇది ఎవరు డెవలప్ చేశారంటే బెన్నర్స్లీ అని చెప్పని అతను డెవలప్ చేశాడు హెచ్టిఎంఎల్ని. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ దేనికోసం వాడతాం? క్రియేటింగ్ దే స్టాటిక్ వెబ్ పేజెస్ కోసం వాడతాం. ఇట్స్ ఏ మార్కప్ లాంగ్వేజ్ అంటాం. అంటే అర్థం ఏంటంటే ఒక ట్యాగ్స్ యూజ్ చేస్తాం. అంటే ఒక్కొక్క ట్యాగ్కి ఒక్కొక్క మార్క్ అనమాట. లైక్
మీరు హెడ్ ట్యాగ్స్ కావాలి, H1, H2, H3, H4, H5, H6 దాకా మనకు వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ట్యాగ్ అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ లెస్ దెన్కి గ్రేటర్ దెన్కి మధ్యలో ఒక వర్డ్ యూజ్ చేస్తే ఇట్స్ కాల్డ్ ఎ ట్యాగ్ ఇన్ HTML ఫార్మాట్. సో ఆ ట్యాగ్ని క్లోజ్ చేయాలంటే అదే లెస్ దెన్కి గ్రేటర్ దెన్కి మధ్యలో ఒక ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసి దాంట్లో ట్యాగ్ రాస్తే ఇట్స్ ఎ క్లోజింగ్ ట్యాగ్ అంటాం. ఎక్కడ బిగిన్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది చెప్పడం కోసమే బిగినింగ్ ఆఫ్ ది ట్యాగ్లో ఓన్లీ లెస్ దెన్ గ్రేటర్ దెన్కి మధ్యలో మనం ట్యాగ్ నేమ్ రాస్తాము. ఎండింగ్ ట్యాగ్లో HTML ట్యాగ్కి లెస్ దెన్, ఫార్వర్డ్ స్లాష్ అండ్ ట్యాగ్ నేమ్ అండ్ గ్రేటర్ దెన్ రాస్తాం. ఇవన్నీ కూడా మీకు ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ల్యాబ్లో చూపిస్తాం మీకు. ఓకే, and each HTML tag describes the different document content. Like P అంటే పారాగ్రాఫ్, PRE అంటే ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్ అని అర్థము. సో P అంటే అర్థం ఏంటంటే ఒక కంటెంట్ టైప్ చేస్తే ఒక పారాగ్రాఫ్ లాగా ఎలా అనేది, అలా కాదు ఒక ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్ వాడితే నువ్వు ఎలా టైప్ చేస్తావో స్క్రీన్ మీద అలానే విజిబిలిటీ కూడా వస్తుంది అనమాట. అదే పారాగ్రాఫ్లో అయితే అలా కాదు, నువ్వు టైప్ చేసేది ఆటోమేటిక్గా సర్దుకుంటుంది, ఇక్కడ సర్దుకోదు. నువ్వు ఎలా అయితే నువ్వు విజిబిలిటీ ఇవ్వాలనుకుంటున్నావో అదే స్టైల్లో ప్రీ ఫార్మేటెడ్ ట్యాగ్లో రాసుకోవచ్చు అనమాట. సో దానికోసం అంటే డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి, ఈచ్ ట్యాగ్ సమ్ స్పెసిఫైడ్ డిస్క్రిప్షన్. లైక్ టేబుల్ ట్యాగ్స్ ఉంటాయి, టేబుల్ హెడర్ ఉంటుంది, టేబుల్ ఫోటర్ ఉంటుంది, టేబుల్ రో ఉంటుంది, టేబుల్ డెఫినేషన్స్ ఉంటాయి TD అని, టేబుల్లో కాలమ్స్ ఉంటాయి TD అని వాడతాము, TR అని వాడతాము, టేబుల్ హెడర్ వాడతాము, టేబుల్ ఫోటర్ వాడతాము, కాలమ్ గ్రూప్స్ వాడతాము. దీస్ ఆల్ ఆర్ ట్యాగ్స్. ట్యాగ్ అంటే ఒక స్పెసిఫైడ్ డిస్క్రిప్షన్, ఒక్కొక్క ట్యాగ్కి ఒక్కొక్క మీనింగ్ని వాళ్ళు డిఫైన్ చేసి పెడతారు. కాబట్టి ఆ మీనింగ్ ప్రకారం మన రిక్వైర్మెంట్ ప్రకారం ఆ ట్యాగ్స్ని మనం ఉపయోగించుకొని HTML పేజెస్ డిఫైన్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి HTML ఎలిమెంట్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ HTML పేజెస్. బ్లాక్ అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ లైన్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద ట్యాగ్ ఈస్ కాల్డ్ ఎ బ్లాక్. పారాగ్రాఫ్ అనేది ఒక ట్యాగ్ ఓపెన్ అవుతుంది, పారాగ్రాఫ్ అనే ట్యాగ్ క్లోజ్ అవుతుంది, ఇన్ బిట్వీన్ వీ కెన్ టైప్ ఎ కంటెంట్ ఈజ్ కాల్డ్ ఎ వన్ బ్లాక్. అటువంటి 4 పారాగ్రాఫ్లని ఒక డివిజన్ ట్యాగ్లో పెట్టుకుంటే అది ఒక బ్లాక్, ఆ బ్లాక్లో సబ్ బ్లాక్స్. బ్లాక్ అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ హోల్డ్ ఇంటూ 2 ట్యాగ్స్ బిట్వీన్ ఈజ్ కాల్డ్ ఎ బ్లాక్. సో అటువంటి బ్లాక్ ఆఫ్ ది ట్యాగ్స్ బోల్డ్ అండ్ ట్యాగ్స్ మనకి HTMLలో ప్రొవైడ్ చేయబడ్డారు. ఓకే, వీటి మొత్తాన్ని HTML ట్యాగ్స్ అన్నిటినీ కూడా యాంగిల్ బ్రాకెట్స్ లైక్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ మధ్యలో బిగిన్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను చూడండి, less than greater than is the beginning of the tag and less than greater than is the end of the tag, but you can use the beginning of forward slash. That is the basic. Okay, and next web technologies. What is the web technologies? మనకి వెబ్ టెక్నాలజీస్ అంటాము. వెబ్ టెక్నాలజీస్ అంటే ఏంటి, ఇదే HTML పేజెస్. ఓకే, సో ఇది మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏముంటాయి అంటే ఈ వెబ్ టెక్నాలజీ ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ సింపుల్ లాంగ్వేజ్. అంటే దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, రెడీమేడ్గా కొన్ని ట్యాగ్స్ ఇచ్చేసాడు, ఆ ట్యాగ్స్ వరకు మనం జాగ్రత్తగా నేర్చేసుకుంటే మన అవసరానికి తగ్గట్టుగా ఆ ట్యాగ్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. పెద్దగా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, బికాజ్ ఆఫ్ రెడీమేడ్ ట్యాగ్స్. మనం తయారు చేసే ట్యాగ్స్ ఏం కాదు, వాళ్ళు ఇచ్చిన ట్యాగ్స్ని మనం యూజ్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా మనం పేజెస్ని డిజైన్ చేసుకుంటాం. సో కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ. అంటే బై హార్ట్ చేసేసినా సరిపోయింది, మనం ప్రాక్టీస్ చేసినా వచ్చేస్తాయి. It is very easy to make effective presentation with HTML because it has a lot of formatting commands. Bold, italic, underline, strike through, అట్లనే సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, దీస్ ఆల్ ఆర్ ట్యాగ్స్, ఫార్మాటింగ్ ట్యాగ్స్. మనం డిఫరెంట్ లుక్లో చూపించవచ్చు పేజీలో, స్టాటిక్ పేజెస్లో కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ బేస్ 10 అని రాయాలి, లాగ్ అనేది మామూలు ఫార్మాట్లో ఉండాలి, 10 అనేది సబ్స్క్రిప్ట్లో ఉండాలి. అప్పుడు SUB అనే ట్యాగ్ వాడితే ఆ 10 అనేది బాటంలో వస్తాయి. అటువంటివన్నీ యూజ్ చేయాలంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్ వాడుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ మార్కప్ లాంగ్వేజ్, సో ఇట్ ప్రొవైడ్స్ ఎ ఫ్లెక్సిబుల్ వే టు డిజైన్ ద వెబ్ పేజెస్ అలాంగ్ విత్ ద వెబ్ పేజెస్. ఓకే, సో అలాంగ్ విత్ ద టెక్స్ట్, మన టెక్స్ట్ని కూడా ఆ వెబ్ పేజెస్లో డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ బికాజ్ ఇట్ కెన్ బి డిస్ప్లేడ్ ఆన్ ద ఎనీ ప్లాట్ఫామ్ లైక్ విండోస్, లైనక్స్, మ్యాక్. ఎందుకంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్ వేరు, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ వేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక C#లో ఒక exe ఫైల్ ప్రోగ్రామ్ రాసాం, విండోస్ అప్లికేషన్. ఇట్ షుడ్ బి వర్క్స్ ఓన్లీ విండోస్ ఎన్విరాన్మెంట్, ఇట్ కెనాట్ వర్క్స్ ఆన్ ద లైనక్స్ అండ్ మ్యాక్ ఎన్విరాన్మెంట్. లైక్ నేను VB.NETలో ఒక అప్లికేషన్ డెవలప్ చేశాను, ఇట్ షుడ్ బి వర్క్స్ ఓన్లీ విత్ విండోస్ అప్లికేషన్స్, ఇట్ కెనాట్ వర్క్స్ ఆన్ ద వెబ్ అప్లికేషన్స్. అంటే రిమోట్ డేటా అంటే అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో పనిచేయవు. అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆధారపడి పనిచేస్తాయో వాటిని డిపెండెంట్స్ అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్తో సంబంధం లేదు, ఆ సిస్టంలో వెబ్ పనిచేస్తుంటే చాలు, ఆ బ్రౌజర్లో యాక్సెస్ చేసే వాటి అన్నిటిని ఏమంటామంటే
ఇండిపెండెన్స్ అంటాం, నాట్ ఏ డిపెండెంట్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్తో బేస్ కావట్లేదు కదా, అది విండోస్లో ఉందా, మ్యాక్లో ఉందా, లైనక్స్లో ఉందా, సన్ సోలారిస్లో ఉందా, ఇట్స్ నాట్ ఏ కన్స్ట్రైంట్. దట్ సిస్టమ్ ఇంటర్నెట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఆర్ నాట్. ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ ఇంటర్నెట్ ఈజ్ ఎగ్జిస్టెడ్, దెన్ ద వెబ్ పేజెస్ విల్ బి విజిబుల్ అవుతాయి కదా, లోడ్ అవుతాయి, మనకు వర్క్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం అనమాట. ఓకే, ఇట్ ఫెసిలిటేట్ ద ప్రోగ్రామర్ టు యాడ్ ద గ్రాఫిక్స్, వీడియోస్, సౌండ్స్ అండ్ వెబ్ పేజెస్. ఆడియో కంట్రోల్స్ యాడ్ చేసుకోవచ్చు, వీడియో కంట్రోల్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యాన్వాస్ అనే ఒక టాపిక్ వాడి మనం డ్రా చేసుకోవచ్చు, సర్కిల్స్, ఓవెల్స్, ట్రయాంగిల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి షేప్స్ వీ కెన్ బిల్డ్ యూజింగ్ ద క్యాన్వాస్ ట్యాగ్ ఉపయోగించుకొని. సో ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి ఈ వెబ్ టెక్నాలజీ అంటే HTMLలో మనకు ప్రొవైడ్ చేయబడ్డాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ HTMLలో ఫ్యూచర్స్ ఆఫ్ HTML. వాట్ అబౌట్ ద ఫ్యూచర్స్? ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ సింపుల్ పేజ్, నాట్ ఏ సింపుల్ పేజ్. ఇట్ కెన్ బి ఈజీలీ అండర్స్టూడ్ ద మోడిఫైడ్. మనం త్వరగా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా మోడిఫై చేసుకోవచ్చు. ఎందుకని అన్ని ప్రీ డిఫైన్డ్ ట్యాగ్సే కాబట్టి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ విత్ HTML బికాజ్ ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫార్మాటింగ్స్. యాక్చువల్లీ వీఆర్ డిస్కసింగ్ దట్. మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది అడ్వాంటేజెస్. ఫస్ట్ అడ్వాంటేజ్, ఇట్ ఈస్ వైడ్లీ యూజ్. ఎందుకంటే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ఎనీవేర్. మనం తీసుకెళ్ళి మనం డెవలప్ చేసిన HTML అప్లికేషన్ని వెబ్లో కనుక మనం పోస్ట్ చేసామంటే త్రూ అవుట్ వరల్డ్ ఎనీవేర్ వీ కెన్ సిట్ అండ్ ఓపెన్ దట్ URL అండ్ యాక్సెస్ దట్ వెబ్ పేజ్. ఆ ఫెసిలిటీ మనకి ఉంది కాబట్టి ఇట్స్ ఎ వైల్డ్ యూజ్డ్ అప్లికేషన్. ఎవ్రీ బ్రౌజర్ సపోర్ట్స్ ద HTML లాంగ్వేజ్. నువ్వు ఒపేరా వాడుతున్నావా, ఫైర్ ఫాక్స్ వాడుతున్నావా, గూగుల్ క్రోమ్ వాడుతున్నావా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాడుతున్నావా, ఎడ్జ్ వాడుతున్నావా, ఇట్స్ నాట్ ఏ కన్స్టెంట్. All browsers will be supports HTML tags and easy to learn and use. ఎందుకని మనం కష్టపడే లాజిక్స్ రాసేది ఏం లేదు ఇక్కడ. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ట్యాగ్స్. మనం లాజిక్ రాసి ఇదైతే అది జరగాలి, అదైతే ఇది జరగాలి అంటే లాజిక్స్ ఇక్కడ ఏమి లేవు. జస్ట్ మనం ఏదైతే స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రజెంటేషన్కి తగ్గట్టుగా మనం ట్యాగ్స్ ఊసి రాసేస్తాం. మళ్ళీ లాజిక్స్ వాడాలంటే వి గో ఫర్ ద జావాస్క్రిప్ట్. అప్పుడు అది డైనమిక్ పేజ్ అయితే. లాజిక్స్ లేకుండా ఫిక్స్డ్గా ఉండే వాటిని స్టాటిక్ పేజెస్ అంటాం అన్నమాట. సో ఇట్ ఈజ్ డిఫికల్ట్ ఇన్ ఎవ్రీ విండో, సో యూ డోంట్ నీడ్ టు పర్చేజ్ ఎక్స్ట్రా సాఫ్ట్వేర్. మనం బై చేయాల్సిన అవసరం లేదు, సాఫ్ట్వేర్ కొనుక్కొని వాడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మనకి డిఫాల్ట్గా ఎవ్రీ విండోలో మనకి వర్కౌట్ అయిపోతుంది. అంటే ఎనీ ఆపరేటింగ్ సిస్టంలో బ్రౌజర్ ఓపెన్ చేసామంటే ఇట్ షుడ్ బి వర్క్స్. దీనికోసం స్పెషల్గా ఎనీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కూడా అవసరం లేదు. బై డిఫాల్ట్ ఎడిటర్లో కూడా మనం ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ఎలా రాయొచ్చు ఏందో చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో హైయెస్ట్ యూసేజ్ ఎడిటర్ ఏంటంటే VS కోడ్ అంటాము. అది ఎందుకు ఏందనేది కూడా నేను చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ చూద్దాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది HTML. ఇట్ కెన్ క్రియేట్ ఓన్లీ స్టాటిక్ అండ్ ప్లెయిన్ పేజెస్. What is the meaning of plain pages? We cannot put special effects. Why? Because of if you want to put the special effects, then we go CSS లేకపోతే ఆ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి కంపల్సరీ మనకి CSS కావాలి. అది ఒక డిసడ్వాంటేజ్ కదా మనకి. ఇట్స్ ఏ డిసడ్వాంటేజ్ కదా, ఇట్స్ ఏ డిసడ్వాంటేజ్. దట్స్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. అండ్ HTML ఈజ్ నాట్ యూజ్ఫుల్. డైనమిక్ పేజ్కి HTML యూజ్ఫుల్ కాదు, ఎందుకంటే DOM ఎలిమెంట్స్తో చేస్తాం కాబట్టి. నీడ్ టు రైట్ ఏ లాట్ ఆఫ్ కోడ్ ఫర్ మేకింగ్ ఏ సింపుల్ వెబ్ పేజ్. మీకు దీని గురించి తర్వాత డిస్కషన్లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తున్నాయి మనకి. ఈ ఐటమ్స్ అన్నిటికీ స్టాటిక్గా కోడ్ రాయాలంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం, ఫస్ట్ థింగ్. రెండోది ఆ కోడ్ పేజ్ యొక్క వెయిట్ ఎక్కువైపోయి లోడింగ్ టైం ఇట్ టేక్స్ లాట్ ఆఫ్. అలా కాకుండా ఒక జావా స్క్రిప్ట్ తోటి ఒక జావా స్క్రిప్ట్ ఫైల్లో ఉన్న డేటాని లేదా ఒక డేటాబేస్లో ఉన్న డేటాని APIs ద్వారా ఫెచ్ చేసి అప్పటికప్పుడు జనరేట్ చేయడాన్ని ఏమంటామంటే డైనమిక్ అంటాం. సో స్టాటిక్ ఉండదు ఎప్పుడు కూడా. మనకి ఈకామర్స్ అప్లికేషన్స్ కానీ లేకపోతే ఎనీ గవర్నమెంట్ అప్లికేషన్స్ కానీ అన్నీ డైనమిక్. ఎందుకని మనం ఫిల్ చేసి ఇప్పుడు గూగుల్లో మనం జీమెయిల్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం, అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ కొడితే మనకి జీమెయిల్ ఇట్స్ ఏ డైనమిక్ పేజ్. అట్లనే మనం ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లోకి వెళ్తే ఇవాళ కనపడే ఐటమ్స్ రేపొద్దున అక్కడ కనపడవు. ట్రెండింగ్ని బట్టి మారుతూ ఉంటాయి, బాగా యూసేజ్ని బట్టి మారుతుంటాయి, పర్సన్కి కూడా చేంజ్ చేస్తాయి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఐటమ్ సెర్చ్ కొట్టావంటే నీకు దాని రిలేటెడ్ ఐటమ్సే వస్తుంటాయి. నువ్వు ఒక ఐటమ్ సెర్చ్ కొడితే దాని రిలేటెడ్ ఐటమ్సే వస్తుంటాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఇట్స్ ఎ డైనమిక్ పేజెస్ కాబట్టి ఇట్స్ పాసిబుల్ అనమాట. ఓకే, అండ్ నీడ్ టు రైట్ ఎ లాట్ ఆఫ్ కోడ్ ఫర్ మేకింగ్ సింపుల్ వెబ్ పేజ్. ఒక చిన్న వెబ్ పేజ్ చేయడానికి లాట్ ఆఫ్ కోడ్ కావాలి.
ఎందుకని ఎక్కువ కోడ్ రాయాలి. అట్లనే సెక్యూరిటీ ఫీచర్స్ ఆర్ నాట్ గుడ్ ఇన్ HTML. అంటే పేజ్ని హ్యాక్ చేయడానికి కానీ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ ఎటువంటి ఫెసిలిటీస్ HTML లేవు. అందుకని బ్యాక్ అండ్ కోడ్స్ వాడతాం. ఇఫ్ యూ విన్ ఇట్ రైట్ లాంగ్ కోడ్ ఫర్ మేకింగ్ ద వెబ్ పేజ్ దెన్ ఇట్ ప్రొడ్యూస్ సమ్ కాంప్లెక్సిటీ. పెద్ద పెద్ద అప్లికేషన్స్ లాగా మనం ఏదైనా HTML ఉపయోగించి చేయాలంటే చాలా కాంప్లెక్సిటీ అయిపోయింది. కోడ్ పెద్దదైపోవటం వల్ల దాన్ని స్టడీ చేయటం కానీ ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలన్నా కానీ ఇబ్బందులు అవుతాయి అన్నమాట. అదే దాన్ని స్ప్లిట్ చేసి డైనమిక్ కోడ్ కింద డిఫైన్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో మనకి HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ బేసిక్గా HTMLలో 2 types ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి మనకి. 2 types ఆఫ్ ట్యాగ్స్. వాట్ అబౌట్ దట్ 2 types ఆఫ్ ట్యాగ్స్ అంటే బేసిక్గా HTML అనేది ఒక ట్రీ. ఈ ట్రీలో ఒక సైడ్ వచ్చేసి హెడ్ అనే ట్యాగ్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసి బాడీ అనే ట్యాగ్ ఉంటుంది. ఈ హెడ్లో మళ్ళీ సబ్ ట్యాగ్స్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ ఏ టైటిల్ అంటాం. ఇటుపక్క బాడీలో n నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ యూజ్ చేసుకోవచ్చు. పారాగ్రాఫ్స్ కావచ్చు, హెడ్డింగ్స్ కావచ్చు, డివిజన్స్ కావచ్చు, లేకపోతే ప్రీ ఫార్మేటెడ్ కావచ్చు, ఫార్మేట్ ట్యాగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ట్యాగ్స్ అవైలబుల్, హైపర్ లింక్స్ కావచ్చు, లేకపోతే ఇమేజెస్ కావచ్చు, ఇమేజ్ మ్యాపింగ్ కావచ్చు. సో నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ వీ కెన్ యాక్సెస్ ఇన్ బాడీ. సో కాబట్టి బేసికల్గా ద ట్రీ ఎలా ఫామ్ అయి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి HTML. ద HTML కంటైన్స్ 2 మేజర్ పోర్షన్స్. వన్ ఈజ్ ద head and another one is the body. The body may use number of HTML tags, and head inside we can provide only title tag, and also we can provide some more skip tags, styles tags between the head tag మధ్యలోనే రాసుకుంటాం అన్నమాట వాటిని. సో వాటన్నీ ఎలా స్ట్రక్చర్ చేయాలో చెప్తాను మీకు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బేసిక్గా మనకి వెబ్లో ఏమేమి టెర్మినాలజీ వాడుతుంటారంటే, వెబ్ అంటే అర్థం ఏంటంటే ఏ కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ ఈజ్ కాల్డ్ ఏ వెబ్ అంటాం. ఒక ఇంటర్నెట్ పెట్టాలి, ఒక వెబ్ అంటే అర్థమైంది ఇంటర్నెటే కదా. ఈ ఇంటర్నెట్లో మనం బ్రౌజ్ చేసుకోవాలంటే ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి, ఆడ సర్వర్లు పెట్టాలి. ఆ సర్వర్లన్నీ ఎలక్ట్రానిక్ డివైసే కదా, వాటిలో సాఫ్ట్వేర్స్ లోడ్ చేయాలి, దానికి ఐపీస్ పెట్టి రౌటింగ్ చేయాలి. ఇదంతా పబ్లిష్ చేస్తే కానీ మనం డేటాను చూడలేకపోతున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ ఎ వెబ్. వెబ్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రిసోర్సెస్ ఈజ్ నోన్ యాజ్ ఏ వెబ్ అంటాం. వాట్ ఈస్ ద వెబ్ పేజ్? ఆ వెబ్లో మనం చూసుకునే ఒక HTML డాక్యుమెంటే మనం వెబ్ పేజ్ అంటాం, డాక్యుమెంట్ అంటాం. HTML ఏమంటాం? HTML డాక్యుమెంట్ అంటాం. ఓకే, దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, మానిటరింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసేదాన్ని వెబ్ పేజ్ అంటాం అన్నమాట. వెబ్సైట్ అంటే అర్థం ఏంటంటే ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ స్టోర్ ఇంటూ ఏ సింగిల్ నేమ్. దట్ నేమ్ ఈజ్ కాల్డ్ ఏ డొమైన్ అని పిలుస్తుంటాం. డొమైన్ అంటే డొమైన్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ వర్క్ అని చెప్పేదాన్ని డొమైన్ అంటాం. వాళ్ళ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డొమైన్ పెట్టాను, తెలుగు IT tutorials.com అని పెట్టాను. నేను దాన్ని డెవలప్ చేస్తాను ప్రజెంట్. డెవలప్ చేసిన తర్వాత దాంట్లో నాకు కావాల్సినన్ని కంటెంట్స్ అక్కడ పెట్టుకుంటాను, నెంబర్ ఆఫ్ నా కోర్సెస్ అన్నీ అక్కడ పెట్టుకుంటా, నేను చెప్పే థియరిటికల్ పార్ట్స్ ఆఫ్ నోట్స్లన్నీ అక్కడ పెడతా, సమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ పెడతా. సో అట్లాంటి దాన్ని ఏమంటాం మనం? డొమైన్ అని పిలుస్తుంటాం. దట్ ఈస్ కాల్డ్ ఏ వెబ్సైట్. వెబ్ సర్వర్ అంటే అర్థం ఏంటంటే డెవలప్ చేసిన వెబ్సైట్స్ అన్నిటిని హోస్ట్ చేసుకోవటం, అంటే ఒక లొకేషన్లో పెట్టుకోవటాన్ని వెబ్ సర్వర్ అంటాం. ద సర్వర్ ఏం చేస్తుంటుంది? ఆల్వేస్ వీటన్నిటిని మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. వీటిని వెబ్సైట్స్ అన్నిటిని మేనేజ్ చేస్తూ ఉంటుంది. వాటి కోసం సాఫ్ట్వేర్స్ వాడతారు. ఆ సాఫ్ట్వేర్స్లో విండోస్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, లైనక్స్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అండ్ ఇంటర్నెట్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ నెట్వర్క్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కనెక్టెడ్ పీపుల్ని కనెక్ట్ చేయడం కోసం, ఆర్ డివైజెస్ని కనెక్ట్ చేయడం కోసం వాడేదాన్ని ఇంటర్నెట్ అంటాం. ఇంట్రానెట్ అని ఒకటి ఉంటుంది, ఇంటర్నెట్ అని ఒకటి ఉంటుంది. ఒక బిల్డింగ్లో నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని కనెక్ట్ చేస్తే దాన్ని ఇంట్రానెట్ అంటాం, స్పెసిఫైడ్ ఎన్విరాన్మెంట్. ఇంటర్నెట్ అంటే దానికి కనెక్షన్స్ అనేది ఫిజికల్గా ఉండదు, ఇట్స్ ఓవరాల్ వరల్డ్ వైడ్గా మనం యాక్సెస్ చేసుకునే వాటి ఇంటర్నెట్ అంటాం. ఇట్స్ రిమోట్ డేటాని వీ విల్ కనెక్టెడ్ టు దట్. ఓకే, అండ్ హైపర్ టెక్స్ట్ అంటే అర్థమైంది వెబ్ పేజ్లో మనం ఒక లింక్ని క్రియేట్ చేయడం వాడేదని హైపర్ టెక్స్ట్ అంటాం అనమాట. సో దట్ ఈస్ ద హైపర్ టెక్స్ట్ అంటే ఇట్స్ ట్యాగ్స్ లైక్ ట్యాగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ బేసిక్ HTML ట్యాగ్స్. హెడ్ ట్యాగ్స్ మనకి బేసికల్గా 6 ట్యాగ్స్ ఉన్నాయి. పారాగ్రాఫ్ ఒక ట్యాగ్ ఉంది, ప్రీ ఫార్మేటెడ్ ఒకటి ఉంది, బ్రేక్, హారిజాంటల్ లైన్, సెంటర్ ట్యాగ్. నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఇక్కడ పెట్టాను. ఇవన్నీ నేను జస్ట్ స్లోగా స్క్రోల్ చేస్తాను. వీటన్నిటిని ఎస్కేప్ సీక్వెన్సెస్ క్యారెక్టర్స్ అని కూడా పిలుస్తుంటాము. ఓకే, ఆ తర్వాత టైప్స్ ఆఫ్ లిస్ట్ అని చెప్పని మనకి ఎన్ని రకాల కమాండ్స్ ఉన్నాయి, టేబుల్స్లో ఎన్ని కమాండ్స్ ఉన్నాయి, వాటికి యాట్రిబ్యూట్స్ అంటే లైక్ ప్రాపర్టీస్ అంటాం. దాని విడ్త్ ఎంత, హైట్ ఎంత, దాని వాల్యూ ఏది, వీటన్నిటిని ఏమంటామంటే మనం ప్రాపర్టీస్ అని పిలుస్తుంటాం. ఓకే,
సో అట్లానే ఇమేజ్కి ట్యాగు, ఆ ఇమేజ్కి ఉండే ప్రాపర్టీస్, యాంకర్ ట్యాగ్ ఉండే ప్రాపర్టీస్, ఆడియో కంట్రోల్స్ అండ్ వీడియో కంట్రోల్స్ ఏమేమి ఉండాలి, ఏ వీడియోస్ని కనెక్ట్ చేయొచ్చో ఇవి బేసికల్గా HTML థియరిటికల్ పార్ట్ నోట్స్ అమ్మ. నేను ఈ పీపీటీని మీకు ప్రొవైడ్ చేస్తాను అందరికీ. ఓకే, పీడిఎఫ్ చేసి మీకు ఈ పీపీటీ ప్రొవైడ్ చేస్తా. ఇక్కడ నుంచి నేను ల్యాబ్ స్టార్ట్ చేస్తాను మీకు. ఈ కమాండ్స్ అన్నిటికీ మనకు ఒక 5-6 డేస్లో, 5 days మోస్ట్ ఆఫ్ ది టైమ్, ఇట్స్ 5 days ఆఫ్ HTML కంప్లీట్గా విత్ ఫార్మ్ కంట్రోల్స్తో కూడా చెప్తాను మీకు. సో లెట్ us close this, then I will send the PDF sharing. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఒక వెబ్ పేజ్ చేయాలంటే మనకి ఏం కావాలి, మన సిస్టంలో వెబ్ పేజ్ ఏం కావాలి బేసికల్గా ఎనీ వన్ నోట్ ప్యాడ్ ఉంటే చాలు. మనకి ఏముండాలి, బేసిక్ అంటే మన సిస్టంలో బేసికల్గా ఒక్క టూల్ ఉంటే చాలు, దట్ ఈస్ కాల్డ్ నోట్ ప్యాడ్. ఇన్ కేస్ మన దగ్గర నోట్ ప్యాడ్ లేకపోయినా కూడా చేయొచ్చు. ఎట్లా, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పాపీకాన్ అనే కమాండ్ ఉపయోగించి కూడా చేయొచ్చు. నోట్ ప్యాడ్ లేని ఆపరేటింగ్ సిస్టమ్ అసలు ఎక్కడ ఉండదు కాబట్టి నోట్ ప్యాడ్ అనే దాంట్లోకి వెళ్ళి మనం చేయొచ్చు. నోట్ ప్యాడ్ ఓపెన్ చేయగల మనకి ఏమవుతుంది, ఇలా కనపడుతుంది కదా, కనపడుతుందా? సో ఈ కనపడేదాన్ని ఈ స్క్రీన్ ఫుల్ ఆఫ్ చేస్తుంది. సో మనం నోట్ ప్యాడ్ ఏదైతే మనం ఓపెన్ చేసామో, ఈ నోట్ ప్యాడ్లో మనం వర్క్ చేసేటప్పుడు ఏం చేయాలి మనం ఫస్ట్ HTML ట్యాగ్స్ రాయాలి. నేను కొద్దిగా జూమ్ చేస్తాను మీకు బాగా కనపడటం కోసం. ఫస్ట్ ట్యాగ్ ఏం రాయాలంటే HTML అని రాయాలి. ఎప్పుడైతే ట్యాగ్ను ఓపెన్ చేస్తున్నామో ఆ ట్యాగ్ని కంపల్సరీ క్లోజ్ చేయాలి. ఆ తర్వాత మనం చెప్పుకున్న ట్యాగ్ ఏంది, హెడ్కి మధ్యలో మనం ఇంకొక ట్యాగ్ రాయాలి. ఆ ట్యాగ్నే టైటిల్ ట్యాగ్ అంట. ఈ టైటిల్లో మై ఫస్ట్ వెబ్ పేజ్ అని రాసుకొని అండ్ // ఆఫ్ టైటిల్, యాంగిల్ బ్రాకెట్స్. ఎప్పుడు కూడా ఒక ట్యాగ్ను ఓపెన్ చేసామంటే ద ట్యాగ్ మస్ట్ బి క్లోజ్. హెడ్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక ట్యాగ్ ఏముంటుంది అనుకుంటున్నాం, బాడీ అనే ట్యాగ్ ఉంటుంది. ఆ బాడీ ట్యాగ్ని మనం క్లోజ్ చేస్తున్నాం, BODY బాడీ. ఇప్పుడు నేను హెడ్డింగ్ 1 అనే ట్యాగ్ రాస్తాను. మీకు అది ఎంత సైజులో కనపడేది అనేది తెలియటం కోసం // ఆఫ్ H1. సార్ ఒకవేళ మనం // పెట్టకపోతే ఏమైంది సార్ అంటే, ఏమీ కాదు, కానీ ఆ ఎఫెక్ట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే నెక్స్ట్ది నువ్వు మామూలు కంటెంట్ రాసినా అది హెడ్డింగ్ లాగానే కనపడేది. ఎందుకనంటే దానికి ఎండింగ్ చెప్పలేదు కాబట్టి. సో కాబట్టి ఎప్పుడైనా సరే బిగినింగ్ చెప్పామంటే వీ షుడ్ సే ద ఎండింగ్ ఆల్సో. ఎండింగ్ చెప్పకపోతే ఏమిటి, ఇప్పుడు బోల్డ్ అనే ట్యాగ్ ఓపెన్ చేశాను నేను, ఆ ట్యాగ్ని నేను క్లోజ్ చేయకుండా వెళ్ళిపోతే ఏమైపోయింది, మనకి ఆటోమేటిక్గా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలా మనకి ఎన్ని ట్యాగ్స్ ఉండే మొత్తం, సో 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఇంకంతకంటే మీరు పెట్టినా రావు, గుర్తుపెట్టుకోండి. అంతకంటే పెట్టినా, ఎందుకంటే అంతవరకే మనకు ప్రొవైడ్ చేశారు. HTML ఎన్ని ట్యాగ్స్, 6 ట్యాగ్స్ ప్రొవైడ్ చేశారు, హెడ్డింగ్ ట్యాగ్స్. ఈచ్ లెవెల్కి కొద్దిగా ఫాంట్ తగ్గుతూ వస్తుంది అనమాట. సో మనం బేస్డ్ అంతా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైటిల్ పెట్టాలి, H1 వాడతాం. సబ్ టైటిల్ పెట్టాలి, H2 వాడతాం. దాంట్లో సబ్ టైటిల్స్ పెట్టాలి, H3 వాడతాం, బేస్డ్ ఆన్ ద కంటెంట్ని బట్టి. ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ ఫైల్ని మనం సేవ్ చేసుకోవాలి. ఏం చేయాలి, సేవ్ చేయాలి. అయితే ఇక్కడ సేవ్ చేస్తే, ఎప్పుడు కూడా సేవ్ చేసేటప్పుడు మీరు సేవ్ అని కొట్టంగానే బై డిఫాల్ట్గా ఇక్కడ టెక్స్ట్ అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది, అది ఉండకూడదు. మనం ఏం చేద్దామంటే డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఏం ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, న్యూ ఫోల్డర్ తీసుకొని HTML ల్యాబ్ అని పెట్టుకుందాం. ఓకే, ఈ HTML ల్యాబ్లో నేను ఇక్కడ ఆల్ ఫైల్స్ అని పెట్టుకోవాలి. నేను program1.html అనే ఎక్స్టెన్షన్ పెట్టాలి. ఏం పెట్టాలి, program1.html లేదా HTM అని పెట్టినా పర్లేదు. సో ఎంటర్ కీ కొట్టంగానే మనకి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి, దీన్ని మినిమైజ్ చేసేసి, మన ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్లో డెస్క్టాప్ మీద కదా మనం పెట్టింది, డెస్క్టాప్ మీద
HTML ల్యాబ్లోకి వెళ్తే దాని ఐకాన్ ఎలా కనపడుతుంది? క్రోమ్ ఐకాన్ లాగా కనపడుతుంది. ఎందుకని? మనం ఎక్స్టెన్షన్ డాట్ HTML పెట్టాం కాబట్టి. ఎప్పుడైతే ఈ HTML ఫైల్ని డబుల్ టైం క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా హెడ్డింగ్ 6 కనబడుతున్నాయి. ఇక్కడ పైన మై ఫస్ట్ వెబ్ పేజ్ అని ఎందుకు కనబడుతుంది? మనం ఈ నోట్ ప్యాడ్లో టైటిల్ దగ్గర మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తామో అది మన వెబ్ పేజ్లో టైటిల్ దగ్గర కనబడుతుంది. అర్థమైందా? సో కాబట్టి మనం ఎప్పుడు కూడా టైటిల్లో ఏది పెడతామో అదే మనకు కనపడుతుంది. ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మనం క్లిక్ చేసిన ట్యాబ్కి సంబంధించిన హెడ్డింగ్ పైకి వచ్చింది అనమాట. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ది పేజ్. ఎందుకు ఆ పేజ్ ఏ పేజ్ అని మనకు తెలియటం కోసం ఆ టైటిల్ అనేది ఎఫెక్ట్ అయింది. ఇట్లా మనం 6 హెడ్డింగ్స్ చేసుకోవాలి. ఇది బేసిక్ నోట్ ప్యాడ్. అయితే ఇప్పుడు మనం ఇంత కష్టపడకుండా టైం ల్యాగ్ అయిపోవటం అనేది జరగకుండా ఉండటం కోసం ప్రజెంట్ ఏంటంటే మార్కెట్లోకి డిఫరెంట్ ఎడిటర్స్ వచ్చినాయి. అయితే ఒక ఎడిటర్ మనం వాడే ముందు ఆ ఎడిటర్ క్రెడిబిలిటీ ఏంది, దాని ఎంత ఫేమస్ ఉంది, ఏ ఎడిటర్ వాడితే మనం బయటికి వెళ్ళి వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేది మనకు తెలియాలంటే కంపల్సరీ మార్కెట్లో హైయెస్ట్ రేటింగ్ ఉన్న ఎడిటర్ ఏందనేది తెలుసుకుంటే ఇట్స్ బెటర్ కదా, అవునా కదా? సో మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేద్దామంటే ఒక విండో ఓపెన్ చేసి, అంటే ఏదైనా మీకు డౌట్ వచ్చినప్పుడు వి గో అండ్ ఆస్క్ ద వెబ్ని అడగటం తెలుసుకోండి. అప్పుడు మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒకళ్ళ మీద డిపెండ్ కాకుండా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? హైయెస్ట్ పాపులేట్ ఎడిటర్ అని కొడితే సో హైయెస్ట్ పాపులేటింగ్ ఎడిటర్ 10 బెస్ట్ HTML ఎడిటర్స్ ఫర్ 2024 అని ఇచ్చాడా? సో ఒక ట్యాగ్ వచ్చేసింది కదా. సో వెన్ యూ క్లిక్ దిస్ ఏమొస్తుందో చూద్దాం. దాని లోపల ఏది హైయెస్ట్ ఉంది? ఇప్పుడు టాప్లో ఏముందంటే VS కోడ్ అనేది ఉంది. ఏముంది? VS కోడ్ అంటే అర్థం ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్ అనేది. ఆ తర్వాత సబ్లైన్ ఉంది, ఆటమ్ ఉంది, నోట్ ప్యాడ్ ++ ఉంది, బ్లూ ఫిష్ ఉంది. నేను వీటిలో కొన్ని చూపిస్తాను మీకు. ఆన్లైన్లో కూడా చేయటం ఎలా కూడా చూపిస్తాను, ఎందుకంటే మీరు మొబైల్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తే విజిబుల్ ఉంటుంది కాబట్టి. ఈ VS కోడ్ అనేది ఫస్ట్ మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. మన సిస్టంలో అది ఉందా లేదా, ఫస్ట్ ఇన్స్టాల్ అయ్యి ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఏ ఫోల్డర్లో అయితే ప్రాక్టీస్ చేస్తున్నామో, ఇది HTML ల్యాబ్ అనుకున్నాం కదా. ఈ HTML ల్యాబ్లోకి వెళ్ళి పైన టైటిల్ మీద క్లిక్ చేసి CMD అని కొట్టండి. ఏం కొడతారు? CMD. ఇక్కడ మీరు కోడ్ స్పేస్ డాట్ అని కొట్టండి. కొట్టినప్పుడు మీకు ఆటోమేటిక్గా VS కోడ్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ VS కోడ్ ఎగ్జిస్ట్స్, ఇన్ కేస్ ఆ సిస్టంలో VS కోడ్ లేకపోతే అన్నోన్ కమాండ్ అంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం ప్రోగ్రామ్ 1 డాట్ క్లిక్ చేస్తే మన ప్రోగ్రామ్ ఇక్కడ కనపడుతుంది కదా. సో ఒకవేళ లేదు, మన సిస్టంలో VS కోడ్ లేదు, సో దెన్ వాట్ నెక్స్ట్? ఏం చేయాలి మనం? సో బ్రౌజర్లో మనం బ్రౌజర్ ఓపెన్ చేసుకొని న్యూ విండో తీసుకుందాం. ఈ న్యూ విండోలో VS కోడ్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఏం చేద్దాం? VS కోడ్ ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేద్దాం. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను? విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని కొట్టంగానే ఫస్ట్ టాప్లో అదే వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఆ సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ వర్షన్లో ఉన్నామనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ 64 బిట్ చూపిస్తుంటుంది. ఇదైతే లైనెక్స్ది, ఇది వచ్చేసి మ్యాక్ది. మనం వాడేది విండోస్ కాబట్టి ఫస్ట్దే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మనకి ఏమైంది? VS కోడ్ డౌన్లోడ్ అయ్యింది. ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. ఒకవేళ ఇక్కడ డౌన్లోడ్ కాకుండా మీకు పాపప్స్ ఏమన్నా బ్లాక్ చేసి ఉంటే ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసినా కానీ మీకు డౌన్లోడ్ అయింది. సో ఓకే, ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి? పెద్దగా కాంప్లికేషన్ స్టెప్స్ ఏమి ఉండవు, అన్నీ నెక్స్ట్ ఓకే ప్రెస్ చేస్తే చాలు. ఒకసారి నేను అది కూడా ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత VS కోడ్లో ఎలా రాస్తామో చెప్తాను. అప్పుడు మీరు ఇంత స్ట్రెయిన్ అయ్యి ట్యాగ్స్ రాయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఫస్ట్ నేను దీన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ ద ఫోల్డర్లోకి వెళ్తున్నాను. VS కోడ్ మీద నేను రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తాను. ఇంకా పూర్తిగా డౌన్లోడ్ కాలేదు. ఓకే, నౌ రైట్ క్లిక్ చేస్తాను. నేను రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటాను. మనకు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఎందుకు క్లిక్ చేస్తామంటే ఆ సిస్టంలో ఉన్న ఆల్ యూజర్స్ కెన్ బి యాక్సెస్. అదే మామూలుగా ఇన్స్టాల్ చేస్తే ఓన్లీ 1 యూజర్ కెన్ ఓన్లీ ఇన్స్టాల్. ఏ యూజర్లు అయితే మనం ఇన్స్టాల్ చేస్తామో ఆ యూజరే యాక్సెస్ చేయగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో 2 ఉన్నారు,
చెరువుకి యూజర్ క్రియేట్ చేసుకున్నారు, అప్పుడు అడ్మిన్తో లోడ్ చేస్తే ఇద్దరికీ పని చేస్తుంది. యూజర్ బేస్డ్గా లోడ్ చేస్తే ఆ యూజర్కే పని చేసి నెక్స్ట్ యూజర్కి వర్క్ చేయాలి. అందుకని అడ్మిన్తో చేయాలి. ఇప్పుడు మస్ట్ యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్ అండ్ నెక్స్ట్ అని ప్రెస్ చేస్తాము. మనకి టిక్స్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ కొట్టేద్దాం అండ్ ఇన్స్టాల్ కొట్టేద్దాం. ఆటోమేటికలీ విఎస్ కోడ్ లేటెస్ట్ మనకి ఇన్స్టాల్ అయిపోయింది. విఎస్ కోడ్ లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ అయిపోయింది. ఈ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి విఎస్ కోడ్లో ప్రీటర్ అని చెప్పని ఒక ఫార్మాటింగ్కి ప్లగ్ఇన్ ఉందన్నమాట. ఆ ప్లగ్ఇన్ యాడ్ చేస్తే ఏమైందంటే మనం ఎలా రాసినా కానీ నీట్గా సర్దిద్ది కోడ్ని. మనం రాసేటప్పుడు ట్యాబ్లు స్పేస్లు ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ప్రీ ఫార్మేటర్ అంటే ప్రీటర్ అని చెప్పని ఒక ప్లగ్ఇన్ని మనం విఎస్ కోడ్లో యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ పేజ్ అనగానే ఆ కోడ్ మొత్తం నీట్గా సర్దేసి అప్పుడు చాలా లుకిష్గా ఉంటుంది అనమాట. ఈజీ టు అండర్స్టాండ్. ఆ క్లమ్జీనెస్ అనేది ఉండదు, నీట్ కోడ్ కనపడుద్ది. సో అట్లాంటి ప్లగ్ఇన్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, విఎస్ కోడ్ లోడ్ చేసాం, దట్స్ ఓకే. దాని తర్వాత మనం ఇందాక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ ఈ కమాండ్ ప్రాంప్ట్ దగ్గర కోడ్ స్పేస్ డాట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోడ్ స్పేస్ డాట్ అంటే ఈ లొకేషన్లోనే ఓపెన్ చేయని చెప్పటం అనమాట. అదే కోడ్ అని కొట్టామంటే ఓపెన్ అయ్యిద్ది, డిఫాల్ట్ యూజర్లో ఓపెన్ అవుతుంది అనమాట. అందుకని కోడ్ స్పేస్ డాట్ అంటే ఇదే లొకేషన్, కరెంట్ లొకేషన్నే పాత్గా చేసుకొని విఎస్ కోడ్ ఓపెన్ చేయమని అర్థం అనమాట. సో ఇప్పుడు ఇట్లా విఎస్ కోడ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రాసాం కదా, ఇదే ప్రోగ్రామ్ని నేను డిలీట్ చేసేస్తాను. మళ్ళీ మనం విఎస్ కోడ్లో రాస్తే ఎలా ఉంటుంది. సో నేను ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్ నేమ్ కూడా డిలీట్ చేసేస్తాను. డిలీట్ ద ఫైల్ అంటే ఆ ఫోల్డర్ ఖాళీ. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ చేస్తే న్యూ ఫైల్ అని మనం డైరెక్ట్గా రాసుకుంటాం. program1.html అని రాస్తాం. ఓకే, ఇక్కడ మనం HTML కోసం ట్యాగ్స్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే రెడీమేడ్ స్నిప్పెట్స్ అవైలబిలిటీ, వాటినే ఏమంటామంటే బాయిలర్ టెంప్లెట్స్ అంటాం. బాయిలర్ టెంప్లెట్స్. మీరు షిఫ్ట్ కీ పట్టుకొని 1 నొక్కండి. షిఫ్ట్ కీ పట్టుకొని 1 నొక్కితే వన్స్ కాంప్లిమెంట్ ఎక్స్క్లమేషన్ మార్క్ పడింది, అక్కడ ఎంటర్ కీ కొట్టండి. కోడ్ మొత్తం అదే రాసేసి. వీ డోంట్ రైట్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ షుడ్ బి రైట్. షిఫ్ట్ కీ పట్టుకొని 1 నొక్కండి, ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ టైటిల్ దగ్గరికి వచ్చాను నేను. వీటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా, డోంట్ వరీడ్ అబౌట్ దట్. సో మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని రాసేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని నేను చూసుకోవాలంటే ఇక్కడే దీనికోసం కూడా ఒక ప్లగ్ఇన్ మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బేసిక్గా మనకి ఏమేమి అవసరం అవుతాయి అంటే లైవ్ ప్రివ్యూ అనేది ఒక ప్లగ్ఇన్ కావాలి, ప్రీటియర్ అని చెప్పని కోడ్ ఫార్మాట్ కావాలి. ఓకే, ప్రస్తుతానికి ఆ 2 చాలు. ఏంటిది? ప్రీటియర్, PRE. ఇక్కడ ప్రీటియర్ ఫార్మాట్ కోడ్ అని చెప్పని వస్తుంది మనకి, PRI, ప్రీటియర్. సో మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం దీంట్లో ప్రీటియర్. సో ఆ ఫార్మాట్ ప్రీటియర్ అనే కోడ్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి. ప్రీటియర్ ఫార్మాట్ కోడ్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏం కావాలి మనకి, ప్రీటియర్ కాకుండా ఇంకేం కావాలి, నెక్స్ట్ ఇంకోటి మనకి లైవ్ ప్రివ్యూ అనేది ఒకటి కావాలి. లైవ్ ప్రివ్యూ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే లైవ్ సర్వర్ అంటాం అనమాట దాన్ని. లైవ్ ప్రివ్యూ అనేది కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది దాంట్లో, నేను చేసి పెట్టాను కాబట్టి. లేకపోతే మీరు దాని మీద ఇన్స్టాల్ అని కొడతారనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడే రైట్ క్లిక్ చేసి మనం షో ప్రివ్యూ అంటే ఈ పక్కనే మనకి కంటెంట్ కనబడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ H1 ట్యాగ్ పెడుతున్నా. జస్ట్ H1 కొట్టి ఎంటర్కి కొడితే ట్యాగ్ అదే రాసుకుంటుంది. మనం లెస్ దెన్ గ్రేటర్ దెన్ పెట్టక్కర్లేదు. చూసారా, హెడ్డింగ్ 1. నేను H2 పెట్టి ఎంటర్కి కొట్టాను. హెడ్డింగ్ 2. ఎంత ఫాస్ట్గా వర్క్ చేయొచ్చో చూడండి. నో కేస్ సెన్సిటివ్ ఇన్ HTML ట్యాగ్స్, అది గుర్తుపెట్టుకోండి. మీరు క్యాపిటల్లో టైప్ చేసినా స్మాల్లో టైప్ చేసినా ఇట్ షుడ్ బి వర్క్స్. మీరు క్యాపిటల్ రాయాలా స్మాల్ రాయాలని కన్ఫ్యూజ్ అవ్వద్దు. నో కేస్ సెన్సిటివ్ ఇన్ HTML ట్యాగ్స్, షుడ్ రిమెంబర్ దట్. ఓకే, మీరు HTML ట్యాగ్స్కి ఎప్పుడూ కూడా కేస్ సెన్సిటివ్ అనేది ఉండదు. ఇక్కడ నేను రాస్తుంటే అక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది కదా. హెడ్డింగ్ 6, దట్స్ ఫైన్. ఆల్ హెడ్డింగ్స్ విజిబుల్. ఇక్కడ టైటిల్ కూడా మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంది. నేను తీసేసి మై ఫస్ట్ వెబ్ పేజ్ అని పెట్టుకుంటున్నాను. ఆటోమేటిక్గా అక్కడ పైన మారిపోతుంది సార్. అంటే మనం చేసేదాన్ని లైవ్లో చూసుకోవడం కోసం ఈ లైవ్ సర్వర్ అనేది వాడుతుంటాం, లేదా లైవ్ ప్రివ్యూ అనేది వాడుతుంటాం. ఏదైనా వాడుకోండి మీరు. ప్లగ్ఇన్స్ అంటాం వీటిని.
అర్థమైందా? ప్రీటియర్ ఫార్మాట్ కోడ్ అని చెప్పండి, ప్రీటియర్ ఫార్మాట్ కోడ్ వాడతాము. ఈ ప్రీటియర్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి కోడ్ ఫార్మాటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను దీన్ని 2 ముందుకు కొట్టాను, దీన్ని 2 ముందుకు కొట్టా, దీన్ని 2 ముందుకు కొట్టా, ఇలా రాశా. నేను కష్టపడక్కర్లా, రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ ద డాక్యుమెంట్ అన్నా, నీట్గా సర్దేసి. సో స్టైల్లెస్ కంప్లీట్ మొత్తం రాయట్లా. ఇక్కడ పైన డాక్యుమెంట్ టైప్ HTML అని పెట్టాను, చూసారా? అదే పెట్టింది. దీని మీనింగ్ ఏంటంటే యువర్ వర్కింగ్ కరెంట్ HTML డాక్యుమెంట్ వర్షన్ 5.0 నాకు. సో అది పెట్టకపోతే 5.0 HTML ట్యాగ్స్ షుడ్ నాట్ బి ప్రాపర్లీ వర్క్స్. అందుకని ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ HTML 5.0 కాబట్టి మనం కంపల్సరీ ఈ టైప్ ఆఫ్ కోడ్నే మనం యూజ్ చేయాలి. సో దట్స్ అర్థమైందా? సో ఫస్ట్ ఇది బేసికల్ థియరిటికల్ పార్ట్. సో ఇంతవరకు మీరు ఫస్ట్ ఒకసారి చూడండి. దీన్నే ఆన్లైన్లో అయితే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిస్టమ్ లేదు సార్, నేను మొబైల్లోనే ప్రాక్టీస్ చేసుకోవాలి, మరి హౌ కెన్ ఐ డూ దట్? అర్థమైందా? సో దానికోసం మనకి డిఫరెంట్ ఆన్లైన్ ఎడిటర్స్ మనకి ఉన్నాయి. అర్థమైందా? నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను, దీన్ని కూడా క్లోజ్ చేస్తాను. నేను అన్నీ ఆఫ్లైన్లోనే చెప్తాను, బట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ఒక రిసోర్స్ చెప్పాలి కాబట్టి. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ మీకు ఆన్లైన్, దీని పేరు ఒకటి 1 minute. JS Bin అనేది ఒకటి తీసుకోండి. ఏంటిది? JS Bin అనే ఒక సైట్ తీసుకోండి. JS Bin అని కొట్టి ఎంటర్ కీ కొట్టండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ JS Bin ఫస్ట్ దాన్నే ఓపెన్ చేసుకోండి మీరు. దీనివల్ల బెనిఫిట్ చెప్తానేనండి. HTML ప్రాక్టీస్ చేయొచ్చు, CSS ప్రాక్టీస్ చేయొచ్చు, జావా స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ 3 కూడా ఆన్లైన్లో కూర్చొని మనం వర్క్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్గా. ఎలా చేస్తామనేది నేను ఒకసారి చూపిస్తాను. నాకు ఈ విండో 5 క్లోజ్ చేశాను. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? HTML ఇచ్చాడు, CSS ఇచ్చాడు, జావా స్క్రిప్ట్ ఇచ్చాడు, కన్సోల్ ఇచ్చాడు, అవుట్పుట్ ఇచ్చాడు. ఇప్పుడు నేను HTMLలో ఉన్నాను, నాకు అవుట్పుట్ కూడా కావాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రాసేది కనపడాలి. లైక్ చూడండి, ఇప్పుడు హెడ్కి ఓపెన్ చేసి క్లోజ్ చేసాం. బాడీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ట్యాగ్ మొత్తం రాయాల్సిందే మనం, స్నిప్పెట్స్ రావు. హెడ్డింగ్ 1 అని పెట్టాను, H1 క్లోజ్ చేశాను. వచ్చిందా? నెక్స్ట్ H2 తీసుకున్నాను, హెడ్డింగ్ 2 అని పెట్టేసా, అండ్ క్లోజ్ ఆఫ్ అండ్ క్లోజ్ // ఆఫ్ H2 క్లోజ్ చేశాను. అలానే మళ్ళీ // H3 తీసుకున్నాను, ఆ తర్వాత హెడ్డింగ్ 3 అని పెట్టాను, అండ్ // ఆఫ్ H3 పెట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ H4 తీసుకున్నాను, హెడ్డింగ్ 4 తీసుకున్నాను, అండ్ // ఆఫ్ H4 పెట్టేశాను. ఇట్లా మనం ఎన్ని అవైలబిలిటీ ఆఫ్ హెడ్డింగ్స్ అయితే ఉన్నాయో అన్నిటినీ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. // ఆఫ్ H5 అండ్ హెడ్డింగ్ 6 కావాలి, H6 అండ్ హెడ్డింగ్ 6 అని టైప్ చేసి // ఆఫ్ H6. సో చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ అవన్నీ పనిచేసినాయా. నేను హెడ్ 1కి స్టైల్ రాస్తున్నా, అంటే మీకు తర్వాత చెప్తాను వర్క్ మీకు తెలియటం కోసం. H1కి నేను స్టైల్ రాసుకుంటున్నా. సో కలర్ రెడ్ అని ఇచ్చేసి ఆటోమేటిక్గా రెడ్ అయిపోయింది, చూసారా? ఇమ్మీడియట్లీ రెడ్ అయిపోయింది. దానికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ రాసుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ COLOR బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ బ్లాక్. సో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ వచ్చేసి, అంటే స్టైల్స్ రాసుకోవచ్చు. అలానే ఇక్కడ జావా స్క్రిప్ట్ ఒకటి రాయాలనుకుంటున్నాను నేను. ఇది పేజ్ రన్ చేయగలే అలర్ట్ అనగల పైన అలర్ట్ వచ్చేసింది, చూసారా? ఇక్కడ నేను ఇంకా రాయలే పూర్తిగా, మళ్ళీ వచ్చేస్తుంటుంది. హాయ్ అని రాశాను. ఇప్పుడు ఏమొచ్చింది? హాయ్ అని వచ్చేసిందా? అంటే ఇట్ షుడ్ బి వర్క్స్ ఆన్ ద జావా స్క్రిప్ట్, CSS, HTML అన్నీ కలిపి ఒకే ఎన్విరాన్మెంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గర రిసోర్సెస్ లేక, సిస్టంలో అన్నీ ఇన్స్టాల్ చేసుకునే కెపాసిటీ లేనప్పుడు, లేదా మనం ఓల్డ్ వర్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడతా దాంట్లో మన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ కానప్పుడు ఇలా ఆన్లైన్లోకి వచ్చి మీరు చేసుకొని అంతా అయిన తర్వాత దీన్ని కాపీ చేసి మీరు ఒక నోట్ ప్యాడ్లో వేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇలా వర్క్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు నాకు సిస్టమ్ లేదు సార్, నేను చేయలేదు అనే వర్డ్ కంటే ఇట్స్ ఎ బెటర్ టు ప్రాక్టీస్ ఆన్లైన్. ఓకే, మనం వెబ్లో ఇట్లా ఓపెన్ చేసుకొని, దీని పేరు ఏం పేరు? JS Bin. నేను ఒకసారి ఈ JS Bin అనే దాన్ని కూడా మీకు పెడతాను, ఇది గ్రూప్లో పెడతాను, దాన్ని ఓపెన్ చేసుకుని నేను ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీరు ఎవరైతే ఆఫ్లైన్ వస్తారో మీరు ఇక్కడ సిస్టమ్ ఆన్ చేస్తారో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నో ఇష్యూ దట్. ఓకే, అది
ఈరోజు కింద వరకు క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం HTML మీద ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఆల్ ట్యాగ్స్ ఒక 5 days ఇట్స్ ఎనఫ్. 5 days అంటే 5 hours మనకు టోటల్గా ఫామ్స్ డిజైన్ చేయటం, వాటికి రిక్వైర్స్ ఎలా రాసుకోవాలి, వాటిలో డైరెక్ట్గా ఎలిమెంట్స్ వాల్యూస్ ఎలా పెట్టుకోవాలి, సబ్మిట్ బటన్ అంటే ఏంది, రీసెట్ బటన్ అంటే ఏంది, ఫామ్లో ఏమేమి మెథడ్స్ ఉంటాయి, గెట్, పోస్ట్, ఇవన్నీ మెథడ్స్ ఎలా వాడతాము, వేరే డైరెక్ట్గా డైనమిక్ పేజ్కి ఎలా పంపిస్తాం కంటెంట్, వీటన్నిటితో కలిపి ఒక 5-6. లైక్ ఇవాళ ఏం వారం మనకి, ఇవాళ బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. మోస్ట్లీ శనివారంకి చాలా వరకు చెప్పేస్తాయి HTML. తర్వాత CSS స్టార్ట్ చేసుకుందాం. సో మీరు డౌట్స్ ఉంటే ఈ వీడియోని నేను ఇప్పుడు ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లో. మీకు ఛానల్ లింక్ కూడా పంపించాను. మీరు ఒకసారి చూడండి, 1-2 ఒకసారి చూసి మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అర్థమైందా? సో ఓకేనమ్మా. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ రేపు రికార్డ్ చేసి పెడతాను. ఓకే.